హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మీషోలో తీసుకున్న మరికొన్ని కొత్త శారీస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు చూపించే శారీస్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో కూడా వచ్చాయండి. ఇక లేట్ చేయకుండా ఈ శారీస్ ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. చాలా వరకు వీడియోస్ని చూస్తూ స్కిప్ చేస్తూ ఉన్నారండి. ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కలెక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు స్కిప్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారండి. రీసెంట్గా నాకైతే ఒక కామెంట్ వచ్చింది, మీరు ఒక శారీని చూపించి వేరొక శారీ లింక్ ఇస్తున్నారని. నేను శారీ ఆర్డర్ చేసిన లింక్నే మీకు ఇస్తానండి, వేరే లింక్ని ఎందుకు ఇస్తాను? అయినా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే వేరే శారీ లింక్ని ఇవ్వచ్చు, కానీ పర్టికులర్గా ఖచ్చితంగా అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేసిన లింకులనే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. హైలీ రికమెండ్ చేసే శారీ లింకులు కూడా ఉంటాయండి. మీకేమైనా డౌట్ వచ్చినప్పుడు ఒకసారి వీడియోని క్లియర్గా చూడండి. ఒకవేళ నేనేమైనా మిస్ అయినట్లుంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి అయితే నేను కాంజీవరం సిల్క్ శారీని అయితే తీసుకున్నాను. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి. శారీ అయితే సూపర్గా ఉంది. ఇందులో కలర్స్ అయితే అవైలబిలిటీ లేవండి, సింగిల్ కలరే ఉంది. వేరొక డిఫరెంట్ శారీ కూడా ఈ క్యాటలాగ్లోనైతే ఉంది. ఒకవేళ వేరే క్యాటలాగ్లలో ఎక్కడైనా శారీస్ ఇంకా కలర్స్ అవైలబుల్ ఉంటే నేను ఆ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూసి మీకు నచ్చిన శారీస్ని అయితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వచ్చేసింది. పళ్ళు అయితే మంచి గ్రీన్ షేడ్లోనైతే వచ్చేసిందండి. మనకి శారీలో బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్లోనైతే వచ్చేస్తుంది. ఇక ఈ శారీ పళ్ళు ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లీఫ్ డిజైన్, చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, అది కూడా మొత్తం ఇలా గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చేసింది. పెద్ద ఫ్లవర్స్ మాత్రం గ్రీన్ కలర్లోనైతే ఉంటాయండి, థ్రెడ్ వీవింగ్తో వస్తుంది. ఓవరాల్గా 1/2 మీటర్ అయితే పళ్ళు వచ్చేసింది. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీకి వచ్చిన పై బార్డర్ని కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ పై బార్డర్ వచ్చేసి అయితే 4 ఇంచుల వరకు ఉంది, మరి పెద్ద బార్డర్ కాదు. ఇలా ఈ బార్డర్లోనైతే మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఉంటుందండి. శారీలో కూడా అంతా గోల్డ్ జరీ వీవింగే, ఇక్కడ కాపర్ జరీ వీవింగ్, సిల్వర్ జరీ వీవింగ్ అయితే రాలేదు. మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే బార్డర్ వచ్చేస్తుంది. ఈ బార్డర్ అయితే మంచి డార్క్ గ్రీన్ కలర్ షేడ్లోనైతే ఉందండి. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూసేద్దాం. ఇక్కడ శారీకి కింది బార్డర్, పై బార్డర్ అయితే సేమ్గా ఉంటుంది. బిగ్ బార్డర్ ఇష్టపడని వాళ్ళు, ఇలా చిన్న బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీని అయితే కంపల్సరీగా తీసుకోండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. మన ఛానల్లో చూపించే మ్యాక్సిమం శారీస్ అయితే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోతున్నాయండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి. లేట్ చేశారంటే ఫెస్టివల్ సీజన్ కదా, తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతాయి. రీస్టాక్ అవుతాయి కానీ కొంచెం టైం పడుతుంది. మనం అనుకున్న టయానికైతే రీస్టాక్ అవుతుందో కాదో తెలియదు కదా. నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ని చేసుకోండి. ఇక శారీ సెంటర్లో చూసేద్దాం. శారీ సెంటర్లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఒక్కడ డార్క్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్, ఒక కాడ వచ్చేసేమో ఇలా మొత్తం కూడా జరీ వీవింగ్తో అయితే ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ లీవ్స్ అన్నీ కూడా ఈ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది కదా, డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఫ్లవర్స్ వచ్చాయండి. నీట్గా కనిపిస్తున్నాయి. మనకి వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో బయట కూడా శారీ అయితే అంత బాగా వచ్చేసింది. శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మనకి 650 లోపు అయితే శారీ వచ్చేస్తుంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను, మీరు ఆ ప్రైస్ని అయితే చూసేయచ్చు. ఇక ఈ శారీకి వచ్చిన బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, జరీ వీవింగ్ కానీ థ్రెడ్ వీవింగ్ కానీ నీట్ ఫినిషింగ్తో ఉందండి. శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్దగానే ఉందండి శారీ అయితే. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి. మీకు కూడా సేమ్ శారీ అయితే వచ్చేస్తుంది. అలాగే నేను ఆర్డర్ ప్లేస్ చేసిన శారీ లింకులనే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. హైలీ రికమెండ్ చేసే కూడా ఉంటాయి, కానీ నేను ఆర్డర్ చేసిన లింక్నే ఇస్తాను.
ఒక్కొక్కసారి బార్డర్ చేంజ్ కావచ్చండి, వస్తూనే ఉంటాయి ఎవరు ఆర్డర్ ప్లేస్ చేసినా కానీ. అప్పుడప్పుడు చేంజ్ అవుతాయి, సేమ్ కలర్ ఉంటుంది, మధ్యలో కూడా సేమ్ డిజైన్ ఉంటుంది, కానీ బార్డర్స్ అలా చేంజ్ అవుతాయండి. దానికోసమని నేనేదో శారీ చూపించి ఇంకేదో శారీ లింక్ని ఇచ్చానైతే మీరైతే అనుకోకండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. అన్ని శారీస్కి వచ్చినట్లుగా కాకుండా ఈ శారీకి అయితే డిఫరెంట్గా బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా, ఒక హ్యాండ్ చుట్టుకొలత అయితే ఇంత వచ్చేసి ఉంటుందండి. దగ్గరగా 90 సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ పీస్ ఉందండి. హెల్దీ హ్యాండ్స్ వల్ల కూడా సరిపోతుంది. ఇక్కడ శారీకి పైన కింద ఒకటే బార్డర్ వచ్చింది, అదే బార్డర్ని బ్లౌజ్కి కూడా ఇచ్చారు కాబట్టి మీకు నచ్చినట్టుగా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు. ఇక సెంటర్లో చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి బ్లౌజ్కి అయితే. బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లో గ్రీన్ షేడ్లో వచ్చేసింది. బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. మీరు బార్డర్ని పెట్టకుండా సింపుల్గా సెంటర్లో వచ్చిన ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ సెట్ చేయించుకుంటే వేరే శారీస్కి అయితే ఖచ్చితంగా పేరప్ చేసుకోవచ్చండి. అలా వచ్చేసింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ శారీని అయితే. నచ్చిన వాళ్ళు ఈ పండగ సీజన్లోనైతే తీసుకోండి. ఇక నెక్స్ట్ శారీ కూడా ఫెస్టివల్ శారీ కలెక్షన్నే తీసుకొచ్చేసాను. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కదండి. ఫెస్టివల్స్కైనా ఫంక్షన్స్కైనా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి. ఈ శారీ అయితే బనారసి సిల్క్ శారీ అండి. ముందు షేర్ చేసింది అయితే కాంజీవరం సిల్క్ శారీ. 2 డిఫరెంట్ శారీస్ని అయితే తీసుకొచ్చేసాను. మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న కొత్త శారీ కలెక్షన్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఈ శారీస్ కూడా మీషోలో అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. శారీ క్యాటలాగ్లోనైతే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. దగ్గరగా 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చాయండి. నేనైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అయితే తీసుకున్నాను. ఇక ఈ శారీ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూసేద్దాం. మీలో ఎంతవరకు ఈ శారీని తీసుకున్నారో మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీషో నుండి మీకు ఎలాంటి శారీ రివ్యూస్ కావాలి, పర్టికులర్గా ఏదైనా శారీ లేదా మీషోలో ఉన్న ప్రోడక్ట్ రివ్యూ కావాలి అంటే వాటి కోడ్స్ని లేదా లింకులను అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉన్నానండి, మీకు ఏమైనా శారీస్ నచ్చితే నాకు షేర్ చేయండి, నేను రివ్యూ చేస్తాను. ఎప్పుడు నాకు నచ్చిన శారీసే కాదు కదండి, మీకు నచ్చిన శారీస్ చేస్తే కూడా ఇంకా కొత్త వాళ్ళకి నచ్చుతాయి కదా, అందుకనేసి అయితే నేను చెప్తూనే ఉన్నాను. ముందుగా అయితే శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ అయితే కొంచెం ఎల్లో షేడ్లోనైతే వచ్చేసిందండి. బార్డర్ వచ్చేసేమో మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసేమో ఎల్లో షేడ్లో ఉంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్తో వచ్చేసిందండి. ఎల్లో మీద ఇలా గోల్డ్ జరీ వీవింగ్ రావడం వల్ల అయితే షైనింగ్ అయితే ఇంకాస్త బాగా వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ ఉంది కదా, శారీలోనేమో డిజైన్ వస్తుందండి. ఇక్కడ బార్డర్లో హ్యాండ్స్కి వచ్చిన బార్డర్లోనైతే ఇలా చెక్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా డైమండ్ షేప్ డిజైన్లో అలా అయితే ఉంటుంది. బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 10 ఇంచెస్ వరకు ఉందండి. ఇక్కడ గ్యాప్ బార్డర్ చూస్తున్నారు కదా, శారీలో కూడా వస్తుంది గ్యాప్ బార్డర్, కానీ పైన కింద వచ్చిన డిజైన్ అయితే చేంజ్ అవుతుంది. ఇక బ్లౌజ్లో చూడండి, మొత్తం కూడా ఇలా చిన్న లీఫ్ డిజైన్తో అయితే బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. చిన్న హ్యాండ్స్ పెట్టించుకునే వాళ్ళైనా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది అనుకున్న వాళ్ళు, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్యాబ్రిక్ తక్కువగా పడుతుంది కదా, అలాంటి వాళ్ళు మిగిలిన బ్లౌజ్ పీస్ని అయితే పళ్ళుకి ఉంచేసుకోవచ్చు. ఒక 10 ఇంచెస్ దాకా అయితే తీసేసుకోవచ్చు. సేమ్ పళ్ళుకే కంటిన్యూగా బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి చక్కగా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక హ్యాండ్ చుట్టూ కొలత వచ్చేసి ఇంత ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి. మీరు అలా సెట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే చూసి కొంచెం పళ్ళుని పెంచేసుకోవచ్చు. లేదు మేము శారీలోని బ్లౌజ్ స్టిచ్ చేయించుకోము, మాకు శారీ బార్డర్లో కలిసిన బ్లౌజ్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చండి. ఇలాంటి చిన్న టిప్స్ మిస్ అవుతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. నాకు కూడా కొంచెం అయితే టైలరింగ్ వచ్చు, నా బ్లౌజెస్ని నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి ఇలా అయితే కొంచెం చెప్తున్నాను. ఇక శారీ పళ్ళులో చూద్దాం. ఇక్కడ పళ్ళులోనైతే మొత్తం కూడా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసిందండి. మ్యాంగో డిజైన్ చిన్న లీఫ్ డిజైన్ వచ్చేసింది. పళ్ళు అయితే 1/2 మీటర్ వరకే ఉంటుంది. మీరు బ్లౌజ్ పీస్లోది యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకాస్త పెరుగుతుంది. ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పింక్ ఎవరు ఇష్టపడకుండా ఉంటారు, అందరికీ నచ్చుతుంది కదా. తక్కువ కాస్ట్లో ఉన్నా కానీ శారీ అయితే హెవీ లుక్తో అయితే వచ్చేసిందండి. మనం ఇంత తక్కువ పెట్టి తీసుకున్నామని కూడా నమ్మరు, అంత బాగా ఉంది శారీ అయితే. ఇక్కడ పళ్ళుకి
శారీ బార్డర్కి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది, చూపించాను కదా. ఎల్లో షేడ్లో పింక్ మిక్స్ అవ్వడం వల్ల మనకి కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే బార్డర్ కనిపిస్తుందండి. శారీ బార్డర్ అయితే ఇక్కడ బార్డర్ వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఈ బార్డర్లో డిజైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఈ కింద వచ్చిన ఫ్లవర్ డిజైనే పై బార్డర్లో కూడా ఉంటుంది. సెంటర్లోనైతే ఇలా ప్లెయిన్గా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే బార్డర్ వచ్చేసింది. బార్డర్ అయితే చాలా మెత్తగా ఉందండి, స్టిఫ్గా అయితే లేదు. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, అంత బాగా వచ్చేసింది. మీకు వీడియోలో శారీ ఎంత షైనీగా కనిపిస్తుందో బయట కూడా అదే విధంగానైతే ఉందండి. మంచి షైనింగ్తో ఈ శారీ అయితే వచ్చేసింది. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా పింక్ కలర్ శారీ మీద గోల్డ్ జరీతో అయితే ఈ ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. మొత్తంగా శారీకి అయితే ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్గా వచ్చేసింది. ఇక్కడ పై బార్డర్ కూడా మస్టర్డ్ ఎల్లో షేడ్లోనే ఉంటుంది. మీ దగ్గర పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ కానీ ఇలా మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉన్న వర్క్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుందండి. హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి నీట్ ఫినిషింగ్తో ఉందండి. శారీ సెంటర్లో కానీ బార్డర్ కానీ నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. శారీ అయితే సూపర్గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ పింక్ షేడ్ ఉన్నా కానీ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి, నచ్చిన శారీని అయితే తీసుకోండి. శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే వచ్చేసిందండి, ఎక్కడ ప్లెయిన్ అయితే రాలేదు. ఇక మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ కావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు కూడా ఆర్డర్ని చేసుకోండి. సేమ్ శారీ అయితే వచ్చేస్తుంది. మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న శారీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఒక్కసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. చూస్తేనే కదా మన ఛానల్లో ఎలాంటి శారీ కలెక్షన్ ఉందో అర్థమవుతుంది. నచ్చితే మాత్రం శారీ కలెక్షన్ కానీ జ్యువెలరీ కలెక్షన్ కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ అయితే మిస్ అవ్వకండి. ప్రతిరోజు మన ఛానల్లో కొత్త శారీ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక ఈ కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.